కారు నింపుకొని పోతుండే అమ్ముకొని వస్తుండే, కారు నింపుకొని పోతుండే అమ్ముకొని వస్తుండే. अरेक माल 20 रुपए की, 22 माल 20 रुपए की, अरेक माल 20 रुपए के, ఆనియన్ 50 रुपए కిలో, అల్లం ఎల్లిగడ్డ. అట్లా సేల్స్ మెన్స్ గా మార్చుకోవద్దు. ఓన్లీ సేల్స్ నాట్ గివ్ ద బిగ్ బిజినెస్. స్పెండ్ యువర్ టైమ్ 20% ఫర్ సేల్స్ అండ్ 80% లీడర్షిప్ బిల్డింగ్. మై డియర్ లీడర్స్, బీ కేర్ఫుల్ గా ఈ వర్డ్ వినండి. 20% రిజల్ట్స్ మాత్రమే సేల్స్ ఇస్తుంది. సేల్స్ 20% రిజల్ట్స్ మాత్రమే మీకు వస్తుంది. 80% సేల్స్ డిపెండ్ ఆన్ యువర్ లీడర్షిప్. గుర్తుపెట్టుకో. మీ టైం కేవలం 20% కే సేల్స్ కి ఇవ్వండి, 80% లీడర్షిప్ బిల్డింగ్ కి ఇవ్వండి. ఇది సక్సెస్ గ్రోత్ ఫార్ములా. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ సేల్స్, విత్ ఇన్ 2 years యువర్ బిజినెస్ విల్ బి జీరో. ఓన్లీ సేల్స్. చాలా మంది చూసినాం, పేర్లు ఎందుకులే కానీ, సేల్స్ సేల్స్ సేల్స్, ఓన్లీ ఫ్యామిలీ బోనస్, ఓన్లీ ఫ్యామిలీ బోనస్, ఓన్లీ ఫ్యామిలీ బోనస్, ఓన్లీ సేల్స్. 2 సంవత్సరాల్లో మీ బిజినెస్ జీరో పక్కా. బట్ సిస్టమ్ ఏమంటుంది? 20% సేల్స్ మీద ఫోకస్ పెట్టండి, 80% లీడర్షిప్ మీద ఫోకస్ చేయండి, లీడర్స్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ బోత్ ఆస్పెక్ట్స్, సేల్స్ అండ్ లీడర్షిప్ బిల్డింగ్. యువర్ బిజినెస్ లైక్ ఏ బుల్కెట్స్, ఎద్దుల బండి. ఒక ఎద్దు ఉరికింది, ఒక ఎద్దు పండుకుంటే బండి బోర్లా పడుతుంది. ఇక్కడ కూడా సేల్స్ జరుగుతూ ఉండాలి పేషెంట్స్ కి, అట్ ద సేమ్ టైం లీడర్స్ బిల్డింగ్ కూడా అవుతూ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ టీమ్, నో సేల్స్ ఆల్సో డేంజర్. రైట్. టీమ్ చాలా ఉంది, ఓకే, 1000 మంది 10,000 మంది టీం ఉన్నారు, సేల్స్ అవ్వడం లేదంటే కూడా యువర్ బిజినెస్ విల్ బి డేంజర్ జోన్. ఏదో ఒక రోజు మళ్ళీ పడాల్సి వస్తుంది. సో లీడర్స్ కంపల్సరీ లీడర్స్ బిల్డింగ్ అనేది కావాలన్నమాట. టీమ్ సైజ్ 3,000 అని చెప్తున్నా, ఎంతమంది యాక్టివ్ గా ఉందో నాకు తెలుసు. ఈ రోజు పరిస్థితి అదే అనమాట. ఒకరొకరు టీంలలో 1000 మంది టీం, మంచి ర్యాంక్ అచీవర్స్ ఉన్నారు, కింద ఒక ఇద్దరు లేరు. ఇద్దరు. సంతోష్ గారు ఏం చెప్తున్నాడు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? అరే నాయన, ఒక్కనన్నా తయారు చేయండి ఇలాంటి జిరాక్స్ కాపీని, ఏక్ తో ఖడా కర్కే దిఖాओ, సో బాద్ మే ఆయేగా. సో లీడర్స్ బీ కేర్ఫుల్ అన్నమాట. సో టీం పెద్దగా ఉంది, సేల్స్ వస్తలేవు అన్నా కూడా డేంజర్. సో లీడర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లీడర్స్ బిల్డింగ్ అనేది అది కంప్లీట్ డిపెండ్ ఆన్ యువర్ లీడర్షిప్. సర్వీస్ ఓరియంటెడ్ సేల్స్ అండ్ డోంట్ ఇరిటేట్ యువర్ టీమ్. టీమ్ ఇరిటేట్ చేయొద్దు. ఇది సర్వీస్ సేవ చేస్తున్న విధంగానే బిజినెస్ చేయాలి. నో రాంగ్ కమిట్మెంట్స్ అండ్ కనెక్ట్ ఆపర్చునిటీ ఇన్ యువర్ టీమ్. సిస్టమ్ కి అటాచ్ చేయండి మీ టీమ్ ని. మీరే హీరోగా ఉండకండి, సిస్టమ్ హీరో. ఈ జయపాల్కు వాల్యూ లేదు ఈ రోజు, సిస్టమ్ లో ఉన్న కాబట్టి వాల్యూ ఉంది. గార్ది మీద దేవుడు ఉండు కాబట్టి గార్ది కాలు మొక్కుతున్నారు, బట్ గార్ది హీరో కాదు అక్కడ. సిస్టమ్ లో అటాచ్మెంట్ చేయండి మీ టీమ్ ని. మోర్ దెన్ సేల్స్, ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. గుర్తుపెట్టుకోండి, ఆ సొల్యూషన్ ప్రాబ్లం ఏముందో లీడర్కి అర్థం చేసుకోండి, దాన్ని ఫోకస్ చేయండి. దిస్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. 10 మందికి సహాయం చేస్తున్నా, 10 మందికి లైఫ్ ఇస్తున్నా అనే ఒక సర్వీస్ సేవా దృక్పథంతో మీరు ఈ యొక్క పని చేయాల్సి వస్తుంది. టీచ్ యువర్ టీమ్ ఫర్ ద ఇన్కమ్ సొల్యూషన్స్. ఆయనకి అప్పులు ఉన్నాయి, నువ్వు అప్పు కట్టకు, నువ్వు పైసలు ఇయ్యకు, అప్పు ఎట్లా తీర్చాలనో ఆ స్కిల్స్ నేర్పించు. ఆ అప్పుల నుంచి ఎట్లా బయటికి రావాలనో నువ్వు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మారిపోవాలంటే నువ్వు ముందు నేర్చుకోవాలి. ప్లగ్ ఇన్ యువర్ టీమ్ సిస్టమ్. మీ టీమ్ సిస్టమ్ లో బూట్ క్యాంప్ కి అటాచ్ చేయండి, అప్లయన్స్ కి అటాచ్ చేయండి, సిస్టమ్ లో అటాచ్మెంట్ చేయండి, మీరు చాలా ఫ్రీ అయిపోతారు. సిస్టమ్ ఓరియంటెడ్ బిజినెస్ గివ్ యూ ద బిజినెస్ లైఫ్ టైమ్ సక్సెస్. సిస్టమ్ పట్టుకొని వెళ్ళినామంటే లైఫ్ టైం మీకు సక్సెస్ ఇన్కమ్ అనేది వస్తుంది, తాత్కాలికమైనటువంటి సక్సెస్ పోతుంది. ఓకేనా? సెలబ్రేట్ స్మాల్ విన్స్. కంగ్రాచులేషన్ చేసినాం కదా. ఎంకరేజ్ యువర్ టీమ్. టీమ్ ని ఎంకరేజ్ చేయండి. If you create a big team, celebrations and recognitions. So next session only bronze నుంచే అవుతుంది. ఓకే, 3-4 months తర్వాత ప్లాన్ చేద్దాం. స్టార్ అంటే 1 lakh లోపల మొత్తం మీ లోకల్ ఏరియాలో చేసుకోండి. మీకు అప్లయన్స్ వస్తారు, యాక్టివ్ అప్లయన్స్. మళ్ళీ ఇది ఫస్ట్ టైం కాబట్టి చేశారు కొంతమంది ఎక్కువ రిక్వెస్ట్ తో. సో నెక్స్ట్ టైం ఇది జరగదు అనమాట. ఓన్లీ గోల్డ్ నుంచి, బ్రౌన్స్ నుంచి మాత్రమే ఉంటది. లోకల్ లో మొత్తం మీరే చేసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యూ సెలబ్రేట్ బిగ్ టీమ్, recognition and no recognition in outside,
నో రికగ్నిషన్ ఇన్ ఆఫీస్. ఓకే లీడర్స్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, రికగ్నిషన్ అనేది కంపల్సరీ అవుట్ సైడ్ చేయాలి, అంటే చిన్న చిన్న హాల్స్లలో. అండ్ రికగ్నిషన్ అండ్ సెలబ్రేషన్ గివ్ యూ ద టీమ్ పర్మనెంట్ ప్లేస్. ఒక అలా మైండ్ లో మీరు ఒక పర్మనెంట్ ప్లేస్ ఇస్తారనమాట. చిన్న రికగ్నిషన్ చేయడం ద్వారా మనిషి మారుతాడు. అండ్ రికగ్నిషన్ విల్ గివ్ యూ ద మోర్ దెన్ 100% మోటివేషన్. 100 ఫేషియల్ సంతోష్ నాయర్ వింటే ఎంత మోటివేట్ అవుతారో, ఒక చిన్న రికగ్నిషన్ మనిషికి అంత మోటివేట్ చేస్తుంది. టేక్ 100% ఓనర్షిప్, లెర్నింగ్ యాక్టివిటీ అండ్ యాటిట్యూడ్. లీడర్స్ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట, ఓనర్షిప్ తీసుకోవాలి. చెప్తే చేసేవాడు కూలివాడు, చెప్పకుండా చేసేవాడు ఓనర్. ఇది చేయండి అది చేయండి, మాకు ఎవరు చెప్పలేరు ఫంక్షన్ చేయమని, మేము చేసినాం. మాకు ఎవరు చెప్పలేదు, మేము నిలకం చేసినాం. సో లీడర్స్, సార్ ఎందుకు పోలేరు సార్ ఈరోజు అక్కడికంటే, నాకు ఎవరు చెప్పారన్నా, ఎవరు చెప్పారు సార్ అంటారు. ఎవరు చెప్తారు? బిజినెస్ ఎవరిది? ఓనర్షిప్ మైండ్ సెట్ ఉండండి. हम यहाँ पे चपरासी बनने के लिए नहीं आए అంటాడుగా మహాగురుజీ. టేక్ ఓనర్షిప్, దిస్ ఇస్ యువర్ బిజినెస్. ముందలు ఉండాలి, టికెట్స్ కనెక్షన్ చేయాలి, అమౌంట్ తీసుకోవాలి, నా టీం కు రికగ్నిషన్ చేయాలి, డీజే మాట్లాడాలి, అంతా కూడా నీ రెస్పాన్సిబిలిటీ. నీ ఇంట్లో పెళ్లి ఉంటే ఎంత ఉంటావు రెస్పాన్సిబిలిటీ, అంత ఉండాలి. టైం కు తిండికి వచ్చేటోడు ఇంటోడు కాడు, ఆస్తిలో భాగస్తుడు కాడు. వాడు ఆస్తి తీసుకున్నా కూడా వాళ్ళు ఉసురు ముడుతుంది అనమాట, వాళ్ళ గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో పెళ్ళైతే ఇట్లానే ఉంటామా సార్? టైంకి వచ్చి కూర్చుంటామా? ఏం జరుగుతుంది, నా టీం కూర్చుంటున్నారు, నేను ముందు ఉండాలి కదా. టేక్ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ. టీం డిస్టర్బెన్స్ అవుతుంది కింద, ఎవడన్నా చావనన్నా నాకు ఎవడు ఒకడు కొడుతాడు, చాలా మనసు వస్తుంది. దిస్ ఈస్ నాట్ ఎ లీడర్షిప్ మై డియర్ డియర్. థింక్ లైక్ ఏ ఓనర్. ఈ బిజినెస్ ఓనర్ మీరు మీ ఐడి క్రియేట్ అయిందో ఆ రోజు ఆ ఓనర్షిప్ నీకు వచ్చినట్టే. ఇట్స్ నాట్ అదర్ బిజినెస్ ఆర్ అప్లైన్ బిజినెస్. తక్కువ బిజినెస్ కాదు, అప్లైన్ బిజినెస్ కాదు. ఏ కామ్ చోరంకో దండనయ్యే. తప్పించుకోవద్దు పని విషయంలో, ముందలు ఉండండి, ఫేస్ చేయండి, అద్భుతమైన లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ if you face any negativity, don't worry, you can create new team. ఒకవేళ మీ టీం నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, ఎంత చెప్పినా మారతలేడు అనుకో, నో ప్రాబ్లం డార్లింగ్, ఐ విల్ మేక్ యూ థౌజండ్స్ ఆఫ్ టీమ్. అప్లైన్ కు 4 ఆప్షన్లు ఉంటాయి. నాటకాలు ఆడితే, మీ టీం డిస్టర్బెన్స్ చేస్తే, రాంగ్ కమిట్మెంట్ చేస్తే, ఏమంటారు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ తో వాళ్ళు మళ్ళీ టీం నెగిటివ్ చేస్తూ ఉంటే పోతాడేమో అని మీరేం కన్నీళ్లు కాల్చాల్సిన పని లేదు. If you face any negativity, don't worry, you can create the new team. నేను చెప్తున్నా కదా, మొత్తం నా టీమ్ లో ఎవరు లేకపోయినా మళ్ళీ బిజినెస్ డైమండ్ అవుతా, కొత్తగా దమ్ము నా దగ్గర ఉంది, నేను నేర్చుకున్నా కాబట్టి. సో లీడర్స్ డోంట్ వరీ, ఎవరు ఎక్కడ ఎవరు అని మనం గుర్తుపెట్టుకో, అది ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. జస్ట్ నేర్పించండి, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకండి, నెగిటివ్ టీమ్ కి ఇవ్వకండి, నెగిటివ్ టాక్ చెప్పకండి, ఇక్కడ అక్కడ చెప్పడం మానేయండి, నీ టీం మొత్తం సెట్ అయిపోతుంది. బికాస్ దిస్ ఈజ్ మై బిజినెస్, ఇది నా బిజినెస్ కాబట్టి నేను తయారు చేసుకుంటూ పోతా. టేక్ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఓనర్, మీరు దీని యొక్క యజమానిగా భావించండి, పనివాడిగా ఉండకండి, కూలి పని చేయకండి. ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ అవ్వండి, బిలియనీర్స్ అవ్వండి, కోటీశ్వర్లు అవ్వండి, కరోడ్పతులు అవ్వండి, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ లీడర్స్, ఆల్ ద బెస్ట్. ఫైనాన్స్ పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు, నిజమే కదా. ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర డబ్బు లేదు, మీ మామలు బిన్నులు బాబాయిలు వదిలేలు ఉంటారు కదా, గాడింటికి ఏం పోదాంలే అంటారు. ఒక డైమండ్ అవుతాయి, బ్లాక్ డైమండ్ అయితే ఎట్లా ఉంటది, నీకోసం వెయిటింగ్ కాడ రెడ్ కార్పెట్ వేస్తారు, డైమండ్ ఫంక్షన్ కి వస్తున్నాడని. బిజినెస్ లో కూడా ఎంత మందికి చెప్పినాం రాలే, ఈ రోజు నువ్వు ఎక్సెప్ట్ తీసుకున్నావు, స్టేటస్ పెట్టు, ఫోటో, రక్త కన్నీరు ఒకడొక్కడికి, చుక్కు పెట్టు, ₹1,00,00,000 ఇన్కమ్ వచ్చినట్టు. నాకు తెలుసు సార్ నువ్వు గెలుస్తావని, నాకు తెలుసురా, నువ్వు చాలా టాలెంటెడ్ అని. ఆ రోజు నాకు శని కూస్తున్నా ఎత్తి మీద అందుకే రాలేనంటాడు. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు, గెలిచి చూపెట్టండి. నీ గెలిపే అన్నింటికి సమాధానం కావాలి, ఈసారి గెలిచి చూపించాల్సిందే. ఎక్కడ ఏం చేసినా పక్కన పెట్టు. లాస్ట్ ఛాన్స్, మీ జీవితంలో చివరి అవకాశం ఈ బయోటోరియం.
గెలిచి చూపెట్టు సమాజానికి. ఒక మనిషి రాబాయి పలానా అయ్యకు పుడితే నేను డైమండ్ అయ్యి చూపిస్తా, నేనేందో నా సొసైటీ చూపిస్తా, నా ఇంకపల్లిలో చూపిస్తా, నా మొయినాబాద్ మండలంలో చూపిస్తా, నా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చూపిస్తా. నా టాప్ 10 లో డైమండ్ షిప్ ఫంక్షన్ చేసి యూట్యూబ్ లో పెడితే ఒకరికి రక్త కన్నీరు రావాలి. మరి నేను ఒక ఫంక్షన్ కు పెళ్లికి పోతూ ఉంటే విఐపీ లేచి నాకు సీట్ ఇవ్వాలి, డైమండ్ వస్తున్నాడు రాబాయ్ అంటని. ఆ పొజిషన్ నాకు రావాలి. గెలిచి చూపెట్టండి, గెలవాలి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ డైమండ్ అవ్వాలి. ఇలాంటి ఒక మంచి లావియస్ లైఫ్ స్టైల్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలవాలంటే చెప్పిన కదా కొన్ని గ్రోత్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. 1.5 hour session Monday, morning day. So thank you, your valuable